పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ మరియు కోటపల్లి మండలం రాపాన్పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు 24/7 పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల కలెక్టర్ సంతోష్ ధారావత్ గారితో కలిసి కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్, అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. చెక్పోస్టు వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను, ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీ నిర్వహించాలని సూచించారు. వాహనాల తనిఖీలు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం, విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవాలని సూచించారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తుంటే, తగిన ధృవపత్రాలు లేకపోతే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు. 10 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ సీజ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటుకు సబ్మిట్ చేయాలని సిపి తెలిపారు. చెక్పోస్ట్ దగ్గర విధుల్లో ఉండే పోలీసులకు కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం వాహన తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు వాహనాల తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, శ్రీరాంపూర్ సిఐ మోహన్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, భీమారం ఎస్ఐ రాములు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.